నమస్కారం. ఈరోజు మనం 2026 నాటికి టెక్ ప్రపంచంలో బాగా వినిపించబోయే ఒక పదం గురించి లోతుగా చర్చిద్దాం. అదే యూఐ ఫుల్ స్టాక్ డెవలపర్. అవును. మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం వీళ్ళు కేవలం కోడర్లు మాత్రమే కాదు, అద్భుతమైన యూజర్ ఇంటర్ఫేస్లు అంటే యూజర్ చూసే స్క్రీన్లు, అలాగే వాటి వెనుక పనిచేసే శక్తివంతమైన సిస్టంలను కూడా నిర్మించే సృజనాత్మక ఇంజనీర్లు. మీరు చెప్పింది కరెక్ట్. ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా మనం గమనించాలి. చెప్పండి. ఇది మామూలు ఫుల్ స్టాక్ డెవలపర్కు కొంచెం భిన్నమైనది. వీళ్ళు యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్పై ఎక్కువ దృష్టి పెడతారు, ముఖ్యంగా రియాక్ట్ లాంటి ఫ్రేమ్వర్క్లపై పట్టు సాధించి. ఆ తర్వాత బ్యాక్ఎండ్ నేర్చుకుంటారు. ఖచ్చితంగా. అందుకే దీన్ని యూఐ సెంట్రిక్ ఫుల్ స్టాక్ అంటున్నారు. అయితే ఈ కెరీర్కు ఎందుకింత డిమాండ్ వస్తుంది? సోర్సెస్ ప్రకారం రియాక్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో రాజులాంటిదంటున్నారు. అవును, అది నిజం. ఇప్పుడు చాలా కంపెనీలు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ రెండూ తెలిసిన ఒక్క డెవలపర్ను నియమించుకోవడానికి ఇష్టపడుతున్నాయి. ఖర్చు కూడా తగ్గుతుంది కదా. అందుకే జీతాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మరి ఇంతటి నైపుణ్యం సాధించడానికి సరైన మార్గమేమిటి? దానికి ఈ సోర్సెస్ ఒక 6 దశల ప్రణాళికను ఇస్తున్నాయి. మొదటిది కోర్ వెబ్ ఫండమెంటల్స్. ఇది పునాది లాంటిది. అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్. అవును. HTML అనేది వెబ్సైట్కు అస్థిపంజరమైతే CSS దానికి అందమిస్తుంది. ఇక జావాస్క్రిప్ట్ దానికి ప్రాణం పోస్తుంది. ఈ మూడు రాకుండా ముందుకు వెళ్లడం అసాధ్యం. సరే, పునాది వేశాం. కానీ ఒక వెబ్సైట్ను చూసి వావ్ అనిపించేలా చేసేదేమిటి? ఆ మ్యాజిక్ ఎక్కడ మొదలవుతుంది? బహుశా అది రెండో దశలో ఉందేమో. ఖచ్చితంగా. రెండో దశ అడ్వాన్స్డ్ యూఐ డెవలప్మెంట్. ఇక్కడే మీ వెబ్సైట్కు అసలైన అందం వస్తుంది. రెస్పాన్సివ్ డిజైన్ లాంటివి. అవును. రెస్పాన్సివ్ డిజైన్ అంటే మీ సైట్ ఫోన్లో, ల్యాప్టాప్లో ఎక్కడ చూసినా చక్కగా కనిపించడం. అలాగే టేల్విండ్ CSS లాంటివి రెడీమేడ్ స్టైల్స్ ఇచ్చే ఒక మ్యాజిక్ బాక్స్ లాంటివి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక అందమైన, కదిలే వెబ్సైట్ ఉంది. కానీ అది కేవలం ఒక బొమ్మ. దానికి తెలివి, ఆలోచించే శక్తి ఎలా వస్తుంది? ఇక్కడే రియాక్ట్ పాత్ర మొదలవుతుందా? అవును. అదే మూడవ దశ, రియాక్ట్ మాస్టరీ. 2026లో ఇది తప్పనిసరి. రియాక్ట్ అనేది పెద్ద పెద్ద యూఐలను చిన్న చిన్న ముక్కలుగా అంటే కాంపనెంట్స్గా విడగొట్టి సులభంగా నిర్మించడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో హుక్స్, స్టేట్ మేనేజ్మెంట్ అనేవి చాలా ముఖ్యమంటున్నారు. చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే వెబ్సైట్లోని డేటాను ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుండి మేనేజ్ చేయడం లాంటిది. రియాక్ట్ అంత శక్తివంతమైనదైతే కేవలం ఫ్రంట్ ఎండ్ నైపుణ్యాలతోనే ఉద్యోగాలు రావా? బ్యాకెండ్ ఎందుకంత ముఖ్యం? మంచి ప్రశ్న అడిగారు. ఫ్రంట్ ఎండ్ అనేది కారు బయటి అందమైన బాడీ అయితే బ్యాకెండ్ దాని ఇంజిన్. ఇంజిన్ లేకుండా కారు నడవదు కదా. కరెక్ట్. అదే నాల్గో దశ, బ్యాకెండ్ డెవలప్మెంట్. ఇక్కడ Node.js, Express.js వంటివి వస్తాయి. ఒక మంచి విషయం ఏంటంటే ఫ్రంట్ ఎండ్లో వాడిన జావాస్క్రిప్టే ఇక్కడ పనిచేస్తుంది. మరి రెస్ట్ APIలో అంటే? అవి ఒక రెస్టారెంట్లో వెయిటర్ లాంటివి. ఫ్రంట్ ఎండ్ నుండి రిక్వెస్ట్లు తీసుకుని బ్యాకెండ్కు అందించి సమాధానం తిరిగి తెచ్చి ఇస్తాయి. ఇంజిన్ సిద్ధమైంది. మరి దానికి ఇంధనం, పార్క్ చేయడానికి గ్యారేజ్ కూడా కావాలి గదా. అంటే డేటా ఎక్కడ స్టోర్ చేయాలి? యాప్ను ప్రపంచానికి ఎలా అందుబాటులో ఉంచాలి? ఖచ్చితంగా. అదే 5వ దశ, డేటాబేస్ అండ్ క్లౌడ్. MongoDB లాంటి డేటాబేస్లు ఒక హైటెక్ ఫైలింగ్ క్యాబినెట్ లాంటివి. డేటాను భద్రంగా దాచుకోవడానికి. అవును. ఇక AWS లాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అంటే మన యాప్కు ఇంటర్నెట్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకోవడం లాంటిది. డాకర్ అనేది మన యాప్ను ప్యాక్ చేసి ఏ కంప్యూటర్లోనైనా ఒకేలా పనిచేసేలా చేస్తుంది. అన్నీ సిద్ధమయ్యాయి. యాప్ను రిలీజ్ చేసే ముందు అంతా సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి కదూ. అవును. అదే ఆఖరి 6వ దశ, టెస్టింగ్ అండ్ డెవాప్స్ బేసిక్స్. జెస్ట్ లాంటి టూల్స్తో మన కోడ్లో తప్పులు లేకుండా చూసుకోవాలి. గిట్హబ్ యాక్షన్స్ లాంటివి మన యాప్ను ఆటోమేటిక్గా టెస్ట్ చేస్తాయి. ఇది ఫైనల్ క్వాలిటీ చెక్ లాంటిది. వావ్! ఇదొక పూర్తి ప్రయాణం. ఇంత కష్టపడి ఈ నైపుణ్యాలన్నీ నేర్చుకుంటే ఫలితం ఎలా ఉంటుంది? జీతాల గురించి సోర్సెస్ ఏం చెబుతున్నాయి? ఫలితం చాలా బాగుంటుంది. భారతదేశంలో ఫ్రెషర్లకు సంవత్సరానికి 6 నుండి 10 లక్షల వరకు ఉండొచ్చు. అమెరికాలో అయితే? అమెరికాలో అయితే $90,000 నుండి $160,000 వరకు ఉంటుందని అంచనా. అనుభవం పెరిగే కొద్దీ ఈ సంఖ్యలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి మనం చూసినట్లుగా యూఐ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది కేవలం కోడింగ్ మాత్రమే కాదు. ఇది సృజనాత్మకతను,
ఇంజనీరింగ్ను కలిపే ఒక అద్భుతమైన మార్గమని చెప్పొచ్చు. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ పాత్రకు కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు. యూజర్ ఎలా ఆలోచిస్తాడు, వారికి ఏం కావాలి అనే డిజైన్ థింకింగ్ కూడా చాలా ముఖ్యం. అంటే వీరు ఒకే సమయంలో ఇంజనీర్ మరియు ఆర్టిస్ట్ కూడా. కరెక్ట్. ఇది మనల్ని ఒక ఆలోచింపచేసే ప్రశ్న వద్దకు తీసుకువస్తుంది. యూఐ ఫుల్ స్టాక్ డెవలపర్లు డిజైన్ మరియు లాజిక్ రెండింటిలోనూ నైపుణ్యం సాధిస్తున్నప్పుడు భవిష్యత్తులో ఒక టెక్ బృందంలో డిజైనర్ మరియు డెవలపర్ మధ్య ఉన్న సాంప్రదాయ సరిహద్దులు ఎంతవరకు చెరిగిపోవచ్చు?